హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు శని గురు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు, పూర్వభద్రలోకి. అంటే ఇది మీన రాశికిను కుంభరాశికి సంబంధం ఉండే నక్షత్రం. జనరల్గా మనం గురువు శని కలిసి ఉంటే ధర్మకర్మాధిపతి యోగం అంటాం జ్యోతిష్యంలో. అంటే మనం చేసే కర్మలో లేకపోతే మనం చేసే ధర్మం మన యొక్క కర్మని బాగు చేస్తుంది, లేకపోతే మన యొక్క కర్మని అంటే మన ముందు ప్రవేశపెట్టే టైం అని చెప్పొచ్చు. అంటే మనం ఏదైనా తప్పులు చేసామనుకోండి, ఈ టైంలో ఆ తప్పులకు సంబంధించిన ఫలితం అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పుణ్యం చేసి ఉంటే పుణ్యానికి సంబంధించిన ఫలితాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు శని జనరల్గా ఇబ్బందే పెడతాడు. ఎందుకంటే రాహువు శని కలిసి ఉంటే శాపిద్దోషం అంటాం. శాపిద్దోషం అంటే ఏదో నష్టాలు ఘోరాలు జరుగుతాయని కాదు. అంటే ప్రకృతికి విరుద్ధంగా చేసే ఒక పని వలన మనిషి సడన్గా తన యొక్క శక్తుల్ని, తన యొక్క జీవితాన్ని కోల్పోయే విషయాలు జరుగుతాయని. అంటే స్వయంగా శనికి ఇష్టమైన వాడు పరమశివుడు. కానీ పరమశివుడి మీదకి యుద్ధానికి రాహుతో చేరినప్పుడే చేస్తాడనమాట. అంటే ప్రకృతి విపత్తులు లేదా విపరీత లక్షణాలు కలిగి నా కర్మలని అర్థం. ఇందులో ఈ రోజు నుంచి జరగబోయేది ఏంటంటే, జనరల్గా మనం ఇప్పటివరకు ఫ్లైట్ యాక్సిడెంట్స్ అనో లేకపోతే ఇంకా ఫైర్కి సంబంధించినవన్నీ జరుగుతాయని లాస్ట్ ప్రెడిక్షన్లో నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే సముద్రానికి సంబంధించి అంటే సీ కోస్టల్ ఏరియాస్, సీ కోస్టల్లో చాలా రకాలైనటువంటి విషయాలు, అంటే చాలా రకాలైనటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతాయి. అండ్ మీకు ఎలా చెప్పాలంటే, సముద్రంలో ప్రమాదాలని చెప్పండి, అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ షిప్పింగ్ ఇండస్ట్రీస్లో చాలా మార్పులు అనేవి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అలాగే మనం ఇంకా గట్టిగా చెప్పాలంటే, మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పెద్ద చేంజెస్ అనేవి వస్తుంది. ప్లస్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీనరాశిలోకి శని ఎప్పుడు ప్రవేశించినా కూడా కామన్ పీపుల్ ఇబ్బంది పడతారు. కామన్ పీపుల్ అంటే జనరల్గా ప్రజలు అని చెప్పొచ్చు. రాజకీయాల్లో ఒక కొత్త మార్పు ఈరోజు స్టార్ట్ అవుతుంది. దీనికి ఖచ్చితంగా రాబోయే వాటికి పెద్ద ఇండికేషన్ అనమాట. ఎలాంటి ఇండికేషన్ అంటే, చాలామంది చిన్న చిన్న వ్యాపారవేత్తలు, జనాలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడే రోజు ఈ రోజుతో స్టార్ట్ అయినట్టు మనం చెప్పుకోవాలి. డిసెంబర్ 27, 2024 జనాలు ఇబ్బంది పడే రోజు. అంటే జనాలను మెజారిటీగా నేను శని లక్షణం కలిగిన లక్షణాలను తీసుకుంటాను. జనాలు అంటే అందరి జాతకాలు మనకు తెలియదు కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ప్రజలందరూ కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డుకాలం అనే చెప్తాను. ఎందుకంటే ధర్మకర్మాధిపతి యోగం, చేసిన తప్పుల్ని శిక్ష అనుభవిస్తారు అందరూ. అది కొద్ది జాగ్రత్తగా ఉండాలి.